నేను పామర నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కృష్ణా జిల్లా నుంచి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయనకి మద్దతు పలకటానికి ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏ వీధిలో ఎక్కడ చూసినా ఈరోజు గుంటూరు గర్జించింది. ఏ వీధిలో ఎక్కడ పలుకుతున్నా ఎక్కడ మాట్లాడినా అందరూ కూడా ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫర్ ఆలపాటి అనే విధంగా మనకి ప్రతి ఒక్కరి నోరెమ్మట మరి ముఖ్యంగా పట్టభద్రులు ఎవరిని కదిలించిన అనే మాట ఇదే ఆలపాటి ఆలపాటి అని జపం చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన పడ్డ కష్టం ఆయన చేసిన త్యాగమే ఈరోజు అందరూ కూడా ఆయన పేరును కొనియాడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే 27వ తారీఖు ఉందో ఆ రోజున ఓటు ద్వారా అందరూ కూడా ఆయన అంటే ఎంత అభిమానం ఉంది, ఆయనకి ఎంత మద్దతు అనేది ఆ ఓటు పర్సంటేజ్ ద్వారా అనేది చూడొచ్చు. ఎందుకంటే నేను ఆయన త్యాగం గురించి ఇందాక పెద్దలు చెప్పారు. అదేవిధంగా ఆయన ఒక న్యాయవాది, మాజీ మంత్రివర్యులు, ఎన్నిటితో పాటు 100 రోజులుగా ఆయన పడుతున్న శ్రమ. ఈరోజు ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, మార్పు కోరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది, శాంతి భద్రతలు సజావుగా ఉంటాయి, ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం నిలబడుతుందనే నమ్మకంతో ఈరోజు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే సంచలనాత్మక కార్యక్రమాలు, సాహసోపేతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఒక్కసారి చూస్తే ఈ 8 నెలల్లో 8 రోజులు కూడా ఖాళీగా లేరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అడుగడుగునా ప్రజాహితం, అభివృద్ధి, సంక్షేమే నా బాట నా మాట అని రాష్ట్ర ప్రగతి సాధించడానికి ముఖ్యమంత్రి వారు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. 8 నెలల్లో 8 రోజులు ఖాళీగా లేరు. సరిగ్గా 5 సంవత్సరాల వాళ్ళ పాలన చూస్తే, ఇదే 8 నెలలు వాళ్ళ ముందు వాళ్ళు ఎలా చేశారు చూస్తే 8 నెలల్లో 8 రోజులు పనిచేసిన పాపాన పోల. ఇదే ఒక నిదర్శనం. 8 నెలల చంద్రబాబు గారి కష్టం, అప్పుడు 8 నెలలు వాళ్ళు 8 రోజులు వాళ్ళ పని కూడా చేయాల. ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఓటు మన హక్కు. చదువుకున్నాం, గ్రాడ్యుయేట్ అయ్యాం, సమాజంలో ఒక గౌరవంగా ఉన్నాం. మరి ఓటుని ఉపయోగించుకొని నిజమైన గ్రాడ్యుయేట్స్గా ఓటు హక్కుని ఉపయోగించుకొని పట్టభద్రులని సమాజానికి ఒక సంకేతం ఇస్తూ సమాజంలో మన బాధ్యత మనం నిర్వహించే విధంగా రేపటి పౌరుల్ని భావి తరాలను కూడా ఆదర్శప్రాయంగా దాదాపుగా 190% ఓటు టర్నోవర్ వచ్చే విధంగా అందరూ కూడా వచ్చి ఓట్లు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఘనంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ ప్రక్రియ చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా అందరం కలిసి ఈ నామినేషన్కి రావడం జరిగింది. చూస్తూ ఉన్నారు మీరు, అతిరథ మహారథులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన క్యాండిడేచర్ని బలపరుస్తూ ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుపుకోవడం జరిగింది. సో చాలా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు. ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతూ ఉన్నాము. అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకి మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అనుభవజ్ఞులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని కౌన్సిల్కి పంపించి అక్కడ కూడా మన పట్టభద్రులందరూ ఆయన బలాన్ని నిరూపించుకొని ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని నిరూపించుకోబోతూ ఉన్నాము. చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శుభ దినం ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీను గారు అందరూ వచ్చి ఉన్నారు. 33 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ కోసం
వాళ్ళ విలువల్ని కాపాడటం కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం, అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆలపాటి రాజా గారు నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషను చాలా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా సాగిన విధానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు వన్ సైడ్ అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడూ కూడా ఎలక్షన్ చిన్న చూపు చూడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తిని 10 సార్లు కలిసి కనీసం 80% ఓట్లు మన కూటమి పడేటట్లుగా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేటట్లుగా చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మేమందరం కూడా మా బాపట్ల నియోజకవర్గంలో 6,262 ఓట్లతో మేము ఉన్నాం. అందరినీ కూడా ప్రతి 30 ఓట్లకి ఒక వ్యక్తిని పెట్టి మేము ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాం. మాకు 5,000 ఓట్లు తప్పనిసరిగా పోలవుతాయని అనుకుంటా ఉన్నాం. అందులో కనీసం 4,500 ఓట్లు ఈ కూటమి ప్రభుత్వానికి పడే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నా. అయితే ఓటర్లందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, 1 అని వెయ్యాలి. ఆలపాటి రాజేంద్ర గారి పేరు ఎదురుగా ఉన్న ఆ ఓటు 1 అని వేయాలి. ఒక చుక్క పెట్టకూడదు, అలాగే రైట్ కొట్టకూడదు, రౌండ్ చుట్టకూడదు. ఇందులో ఏది జరిగినా కూడా ఆ ఓటు మురిగిపోతుందని ఓటర్లు గ్రహించాల్సిన విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, అలాగే అన్ని ఛానల్స్ సంబంధించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలతో కూడిన నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం జరిగింది. ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు, రెండో సెట్ వేయటానికి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది. ఈ ఎన్నికను మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి, కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో 70% పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు. రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఉంది. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ, రైల్వే జోన్ నిర్మాణానికి కానీ, అదేవిధంగా దావోస్ వెళ్ళి పర్యటనలో 6 లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ, అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది. ఒక మంచి ప్రభుత్వం అని, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి చాలా సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. రాజధాని నిర్మాణంలో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 11 సీట్లకి పరిమితం చేసి అతన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిని ప్రజలు కల్పించిన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడతారు. కనీసం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొండిగా మాట్లాడటం తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా అతని పట్ల సానుభూతి లేదు. బెంగళూరులో ఉంటాడు, లేకపోతే తనకి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి నేనున్నాను అని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతాడు. అది కూడా మాలాగా నేరుగా మాట్లాడే పరిస్థితి లేదు. రికార్డెడ్ మెసేజ్ పంపించి జనాన్ని మభ్యపెట్టి చూడాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు.
పట్టభద్రులకు సంబంధించినంత వరకు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అనేక ఉద్యోగ ప్రకటనలు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసిన మేము ఇచ్చిన హామీలు ఏంటంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ 20 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. విద్యార్థి దశ నుండి విద్యార్థుల పట్ల అవగాహనతోటి పోరాటాలు చేసిన వ్యక్తిని ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజే చూస్తూ ఉంటే వారి విజయం ఖాయమని చెప్పేసి చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలోనే ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ యువత కోసం, ఏ ఉద్యోగస్తుడి భవిష్యత్తు కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి కంకణం కట్టుకొని పరిపాలన చేస్తుందో వారి ఆశయాలకి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోనే ఉద్యోగస్తులకి, యువతకు కూడా ఉందనేది సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉపాధి ఉద్యోగ కల్పన ధ్యేయంగా అనేక ఆలోచనలు చేస్తూ పరిశ్రమలను తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర యువతకి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా మరి ఆలోచన చేస్తున్న పరిస్థితి. ఈ విజయం తథ్యమని చెప్పి చైతన్యవంతులైన గుంటూరు, కృష్ణా జిల్లా ఓటర్లు, యువత రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.